ఈ ఫోటో చూసారు కదా, ఇలా అయిపోయినా ఇలా సర్జరీ చేశారు. నాకు మైండ్ మొత్తం ఇలా అయిపోయింది. డోనర్ని చూసుకోండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసేద్దాము, కిడ్నీ ఫెయిల్యూర్ అయింది అనేసి నాకు ఇలా తెలిసింది. ఈ కిడ్నీ ఫెయిల్యూర్ స్టేజ్ అప్పుడే 5th స్టేజ్కి వెళ్ళిపోయింది. చావు కబురు చల్లగా చెప్పినట్టు అనెస్థీషియా ఇచ్చిల్లా ఇవ్వలేదా, ఫుల్గా అరవడం ఏడవడము. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ముందు వీడియోలో ఇలా హెడేక్ వచ్చింది, నోస్ నుండి బ్లీడింగ్ వచ్చింది, సిమ్టమ్స్ ఇలా వచ్చిన తర్వాతకి ఇలా హాస్పిటల్కి వెళ్ళాను అనేసి చెప్పాను కదండి. ఆ వీడియో మీరు ఇంకా చూడకపోతే కింద లింక్ ఇస్తాను, చూడండి. ఈరోజు వీడియోలో నేనేం చెప్తున్నానంటే, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాతకి ఏమైంది, ఆ టెస్టులు ఏమేమి చేశారు, రిపోర్ట్స్ ఎలా వచ్చాయి, అండ్ క్రియాటిన్ ఎంత వచ్చింది, సో డాక్టర్ ఏమన్నారు, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకున్నాము, ఏం చేశాము అనేసి నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. మీరు ఫుల్ వీడియో చూడండి, ఏమేమి టెస్టులు చేసుకోవాలి ఏంటి అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఫుల్ వీడియో చూసేయండి. ఈ వీడియో వచ్చేసి హాస్పిటల్ విజిట్ సిరీస్ 2 అండి. మా పక్కనే ఉన్న ఒక చిన్న హాస్పిటల్లోకి వెళ్ళాము. హాస్పిటల్ వెళ్ళగానే బీపీ చెక్ చేశారు. బీపీ చాలా హై వచ్చింది, నాకు 190/110 అలా వచ్చింది నాకు బీపీ. అప్పుడు అది చూసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. సార్ బీపీ చూసి, ఏంటి ఇంత బీపీ ఉంది నీకు, ముందు నుండే ఉందా ఇప్పుడు ఉందా అనేసి అడిగిండు. నాకు అసలు బీపీ ఏమో ఉండేది కాదు, బీపీ అలాంటివి డయాబెటీస్ అలా ఏం లేవు నాకు. సార్తో కూడా చెప్పాను, నేను నాకు ఇలా ఏం లేవు, ఇప్పుడే చూస్తున్నాను నేను కూడా, నాకు అలా ఏం లేవు అనేసి నేను చెప్పేశాను. సార్ ఇంకా వెంటనే బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేయాలి, ఈ టెస్టులు చేసుకోండి అనేసి సార్ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేసుకున్నాను. చేశాక ఇంకా రిపోర్ట్స్ వచ్చాయి, అంటే ఒక 1-2 అవర్స్కి రిపోర్ట్స్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్ తీసుకొని మళ్ళీ డాక్టర్ని కలవడానికి అనేసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాతకి సార్ అన్నారు, ఏం ఏం కాలేదమ్మా, బాగానే ఉంది, కొంచెం బీపీ ఉంది కదా, దానివల్ల నీకు హెడేక్ వచ్చింది, ఏం కాలేదు అనేసి చెప్పారు. నాకు అలా చెప్పేసి నేను మా వారిద్దరం వెళ్ళాము హాస్పిటల్కి. ఇంకా మాతో అలా చెప్పేసిన తర్వాతకి నన్ను అన్నారు, మీరు వెళ్ళి ఒక 5 minutes బయట కూర్చోండి, మీ హస్బెండ్తో నేను మాట్లాడతాను అనేసి చెప్పేసి నన్ను బయటకు పంపించారు. ఇంకా ఎందుకు ఇలా పంపిస్తున్నారు ఏంటి అనేసి ఇంకా నేను ఆలోచిస్తూ బయటకు వచ్చేసాను. ఇంకా నేను వచ్చిన 10 minutesకి మా వారు కూడా బయటకు వచ్చారు. ఏమైంది నన్ను ఇలా పంపించి, నీతో ఏం చెప్పారు అనేసి అంటే, ఏం కాలేదు, కిమ్స్ హాస్పిటల్లో సీనియర్ డాక్టర్ తనకి ఒకసారి రిపోర్ట్స్ చూపించమనేసి చెప్పిండు, మనం అక్కడికి వెళ్దాము అనేసి చెప్పి నన్ను ఇంటికి తీసుకొచ్చిండు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాతకి ఇంకా బ్యాగ్లో టవల్ దుప్పట అనేసి సర్దుతా ఉన్నాడు. ఏమైంది, ఎందుకు సర్దుతున్నావు, అవన్నీ సర్దాల్సిన అవసరం ఏంటి, వెళ్ళి రావడమే కదా అనేసి నేను చెప్తా ఉంటే తను వేరే కాల్స్ మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అసలు ఏమైంది, టెన్షన్ పడుతూ కాల్స్ మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఏమైందో నాకు చెప్పు అంటే, ఏం కాలేదు, ఊరికే అక్కడికి వెళ్ళి కలవడము, ఒకవేళ అడ్మిట్ అదే అనేసి అంటే ఉండాలి కదా, అందుకే ఇవి సర్దుతున్నా అనేసి చెప్పిండు. అడ్మిట్ అవ్వడం ఎందుకు, బాగానే ఉంది కదా అనేసి అంటే, ఏమో తెలియదు కదా, ఉంటే సేఫే కదా, టవల్ అవి ఉంటే సేఫే కదా, ఉండనివ్వలే ఏమవుతుంది అనేసి ఇంకా కాల్స్ వేరే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ నాకు ఇలా ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు. ఏదో జరిగింది అనేసి నాకు అప్పటికే డౌట్ వచ్చింది. మేము స్టార్ట్ అయినాము కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్, అక్కడికి వెళ్ళమనేసి చెప్పిండు అన్న డాక్టర్. ఇంకా మేము బైక్ పైనే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయినాము ఫాస్ట్గా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎమర్జెన్సీ అడ్మిట్ చేసుకోవాలి, ఎమర్జెన్సీ అనేసి డైరెక్ట్ మమ్మల్ని, అంటే ఆ డాక్టర్కి కాల్ చేస్తే ఎమర్జెన్సీలోకి వెళ్ళి అడ్మిట్ కండి, డాక్టర్స్ నర్సులు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు అనేసి మా వారికి ఆ డాక్టర్ కాల్ చేసి చెప్పిండంట. తీసుకెళ్ళిళ్ళు, తనని బయట ఉంచిళ్ళు, నన్ను ఫాస్ట్గా తీసుకెళ్ళిళ్ళు, సెల్విన్స్ పెడతా ఉన్నారు, డ్రెస్ చేంజ్ చేస్తూ ఉన్నారు, ఫాస్ట్గా అన్ని ఇన్ఫర్మేషన్స్ తీసుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏం తెలియట్లేదు. మా వారిని అడుగుదామంటే మా వారు బయట ఉన్నారు, తనని లోన్కి రానివ్వట్లేదు. ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఏదో అయ్యింది అని అర్థమైంది కానీ అసలు ఏం జరుగుతుంది, ఇక్కడికి రావడం ఏంటి, వీళ్ళెందుకు ఇంత హడావిడి చేస్తున్నారు, ఏమైంది, సెలెన్స్ పెడుతున్నారు, అసలు డ్రెస్ చేంజ్ చేస్తున్నారు, నా దగ్గరకు వచ్చి ఇన్ఫర్మేషన్ అన్ని నేనేమేంటి అనేసి అన్ని తీసుకుంటున్నారు, ఏంటి మా వారిని పిలవండి అనేసి అంటే పిలవట్లేదు. ఎవరిని ఏం అడిగినా కానీ నాకు అసలు ఎవరు ఏం చెప్పట్లేదు. ఒక జూనియర్ డాక్టర్ వచ్చేసి, నీకు మెడ దగ్గర సర్జరీ చేయాలమ్మా, నీకు డయాలసిస్ చేయాలి, నీకు క్రియాటిన్ 8 వచ్చింది అనేసి చెప్తున్నారు. అసలు ఏంటి క్రియాటిన్ 8 రావడం ఏంటి, అసలు నాకు అప్పుడు క్రియాటిన్ అంటే ఏంటో తెలియదు, డయాలసిస్ అంటే ఏంటో తెలియదు, అసలు అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ మాటలు అర్థం కావట్లేదు. నా మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. డయాలసిస్ అంటే ఏంటి అనేసి అడిగితే ఎవరూ చెప్పరు, అసలు నాకు ఎవరూ మాట్లాడరు. ఇంకా మా వారిని పిలుద్దాము అనేసి అంటే వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు, వాళ్ళు బయటనే ఉంటారమ్మా, లోనికి రారు అనేసి వాళ్ళు అనడము. అసలు ఆ టెన్షన్కి పిచ్చెక్కిపోయింది. ఇంకా ఫుల్ ఏడవడం స్టార్ట్ చేసిన నేను ఏడవడం చూసి ఇంకొక నర్సు మా వారిని పంపించింది. ఒక 3 hours 4 hours వరకు అలానే బెడ్ పైన ఉండి అలానే పిచ్చిదానిలా ఏడుస్తూనే ఉన్నాను నేను. ఇంకా ఒక ట్విన్స్ 2 డాక్టర్స్ వచ్చిళ్ళు, వాళ్ళని నేను నా లైఫ్లో అస్సలు మర్చిపోలేను. ఎందుకో చెప్తా. 2 వచ్చిళ్ళు, నాకు ఇక్కడ మెడ దగ్గర చూశారు.
ఓకే ఇది బాగానే ఉంది చేయొచ్చు అనేసి ఫస్ట్ ఎక్స్‌రే సంథింగ్ అవన్నీ చూసిళ్ళు, చెక్ చేసిళ్ళు. నర్సులు వచ్చి ఇదంతా క్లీన్ చేసి సెట్ చేసి పెట్టిళ్ళు నన్ను. ఇంకా వాళ్ళు రాగానే సర్జరీ చేయడానికనేసి సెట్ చేసి పెట్టిళ్ళు. అసలు ఏం జరుగుతుందో నాకు అప్పటికి ఏం అర్థం కావట్లేదు. అంత ఎలా అంటే ఫుల్ టెన్షన్ పడుతున్నా, ఫుల్ భయపడుతున్నా. ఎందుకంటే నేను పుట్టిన దగ్గర నుండి ఎప్పుడూ నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం కానీ, హాస్పిటల్స్ వెళ్ళడం కానీ అట్లా ఎప్పుడూ చేయలేదు. ఫస్ట్ టైమ్ ఈ డిసీజ్ వల్లనే నేను హాస్పిటల్ అడ్మిట్ కావాల్సొచ్చింది. ఇంకా అలా ఉండేసరికి నాకంత కొత్త కదా! ఇంకా నేను చాలా టెన్షన్ పడిపోయినా. ట్విన్స్ డాక్టర్స్ వచ్చి నీకు ఇట్లా సర్జరీ చేస్తాము, ఏం టెన్షన్ పడకు, ఏం కాదు, నీకు అనస్థీషియా కూడా ఇస్తాము, పెయిన్ ఏం తెలియదు అనేసి చెప్పేసింది. ఇంకా సర్లే అనేసి అప్పటికి నేను ఏడుస్తూనే ఉన్నా. వాళ్ళు చెప్పేది నేను వింటున్నా కానీ ఏం ఆన్సర్ ఇవ్వట్లే నేను. వాళ్ళిద్దరితో పాటు ఇంకో ఒక 3 మెంబర్స్, 4 మెంబర్స్ వచ్చిళ్ళు. వాళ్ళకి జూనియర్స్ అంట వాళ్ళు, స్టూడెంట్స్ అంట ఇంకా వాళ్ళు. ఈ ఇద్దరు ట్విన్స్ డాక్టర్స్ ఏం చేసిళ్ళంటే నాకు సర్జరీ చేస్తూ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇలా చేయాలి, ఇలా ఉంటది, ఇలా అనేసి చెప్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందంటే నాకు వాళ్ళ అనస్థీషియా ఇచ్చిల్లా, ఇవ్వలేదా? నాకు తెలిసైతే ఇవ్వలేదనే అనుకుంటున్నా. ఎందుకంటే నాకు అంత పెయిన్ వచ్చింది. ఎంత పెయిన్ అంటే ఇంకా అసలు చాలా అంటే చాలా పెయిన్ వచ్చింది. హాస్పిటల్ మొత్తం ఇట్లా అయ్యేటట్టుగా ఫుల్‌గా అరవడం, ఏడవడము. అసలు నా అరుపులు, నా ఏడుపు మా వారికి వినిపిస్తున్నాయంట. తనేమో అక్కడ ఏడుస్తుండు, నేనేమో ఇక్కడ ఏడుస్తున్నాను. అనస్థీషియా ఇచ్చిల్లా, ఇవ్వలేదా? నాకెందుకింత పెయినొస్తుంది, అసలు మీరేం చేస్తున్నారనేసి నేను ఏడుస్తూనే అరుస్తా ఉన్నా. వాళ్ళేమో ఏం కాదమ్మా, ఏం కాదమ్మా అనేసి వాళ్ళంటా ఉన్నారు. వాళ్ళింకా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి చెప్తూ హాఫ్ అన్ అవర్ తర్వాతకి అయిపోయింది. అయిపోయిన తర్వాతకి ఇంక వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయిళ్ళు. ఎక్స్‌రే ఏదో ఫోటో సంథింగ్ ఏదో తీసుకోవాలంట, నువ్వు అలానే ఉండు అనేసి నన్ను ఇలా వన్ సైడ్ పెట్టేసి వెళ్ళిపోయిళ్ళు. అది నాకేమో అప్పటికే మెడంతా పెయినొస్తా ఉంది. ఎవ్వరు రావట్లేదు, నర్సులు చూడట్లేదు, అసలు ఎవ్వరు రావట్లేదు. ఏంటి అసలు నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయిళ్ళు, నాకు ఫుల్ పెయిన్ వస్తుంది, ఎవరైనా ఉన్నారా అనేసి అరవడం ఇంకా నేను. అయినా కూడా ఎవ్వరూ రాకపోయేది. ఈ ఫోటో చూసారు కదా, ఇలా అయిపోయినా ఇలా సర్జరీ చేశారు నాకు. ఒక 1 అవర్ తర్వాతకి ఒక అబ్బాయి వచ్చి తనకేమో తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు. ఇంకా తను నా బాధ అర్థం చేసుకొని నా చేయి పట్టుకొని ఏం కాదు అనేసి తను నా చెయ్యిలా ట్యాప్ చేస్తూ ఉన్నాడు. ఇంకా తను రావడం వల్ల తను అలా చెప్పడం వల్ల కొంచెం కూల్ అయినా. అటు మా వారిని కూడా రానివ్వట్లేదు. వేరే వాళ్ళు వచ్చి అలా ఫోటో తీసుకొని వెళ్ళిపోయారు. కాసేపటికి మా వారు వచ్చారు. ఏంటి నాకు ఇలా ఎందుకు జరిగింది, ఏమవుతుంది అనేసి అంటే, ఏం కాలేదు, నీకు నోస్ నుండి బ్లీడింగ్ అయింది కదా, దానివల్ల ఇక్కడ సర్జరీ చేశారు, దానికి ఏం కాదు, ఇప్పుడు డయాలసిస్ చేస్తారు అనేసి ఇంకా ఆయన నాకు చెప్తుండే కానీ నీ కిడ్నీస్ ఫెయిల్ అయినాయి అని మాత్రం చెప్పట్లేదు. తను మాట్లాడేసి వెళ్ళిపోయిండు. అంటే వాళ్ళు వచ్చి ఇలా ఉండొద్దు, వెళ్ళిపోండి అనేసి చెప్తే ఇంకా తను వెళ్ళిపోయిండు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి నాకు బ్లడ్ చాలా తగ్గింది. అంటే 4కి వచ్చిందంట బ్లడ్. మా వారి ఫ్రెండే ఒక అన్నయ్య నాకు బ్లడ్ ఇచ్చిండంట. నాకు అది కూడా తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది నీకు ఇలా బ్లడ్ ఇచ్చారు, బ్లడ్ ఎక్కించారు అనేసి. అప్పుడు నాకు మా వారు ఫోన్ ఇచ్చి వెళ్ళారు బయటికి. ఇంకా నేను మా నాన్నకి కాల్ చేసి, నాన్న నాకు ఇలా సర్జరీ చేశారు, ఇలా పెయిన్ వచ్చింది అనేసి ఇంకా ఫుల్ ఏడుస్తూ తనకి చెప్తా ఉన్నాను నేను. మా నాన్నేమో ఏం కాదు, నువ్వు ఏడవకు, మేము వస్తున్నాం అనేసి అయితే నాకు ఇంతకు ముందు ఏమైంది అంటే నా కిడ్నీలో స్టోన్ ఉండి పెయిన్ వచ్చింది ఒకసారి. నేను ఇంటర్లో ఉన్నప్పుడు అలా పెయిన్ వచ్చింది. మా నాన్న ఏమనుకున్నాడు, అలానే పెయిన్ వచ్చిందేమో, దానివల్ల హాస్పిటల్ అడ్మిట్ అయింది అనేసి మా నాన్న అనుకుంటున్నంట. మా నాన్న కూడా తెలియదు అప్పటికి ఇంకా ఇలా అయింది అనేసి. సరే ఏం కాదు, తగ్గిపోతుంది అనేసి మా నాన్న చెప్పేసిండు. ఇంకా ఫోన్ కట్ చేసిన అయిపోయింది. ఆ ప్లేస్ నుంచి ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాతకి నేను వెళ్ళడమే ఫస్ట్ టైం, అది చూడడమే ఫస్ట్ టైం. నాకు అక్కడ నార్మల్గా ఉంటేనే నాకు అసలు ఉండలేకపోయినా అంటే నన్ను తీసుకొచ్చి ఐసీయూలో వేసేది. ఇంకా ఫుల్ ఏడవడం నేను. మా వాళ్ళనేమో లోనికి పంపించేది కాదు. నాకు ఐసీయూలోనే డయాలసిస్ కూడా చేసేళ్ళు. అక్కడే డయాలసిస్ చేసిళ్ళు, నన్ను అక్కడే ఉంచేసేళ్ళు. నాకు అప్పుడు అది డయాలసిస్ అవుతుంది, ఇది డయాలసిస్ అంటే ఏంటి అసలు ఏం తెలియదు నాకు. 0 నాలెడ్జ్ నాకు అప్పుడు. చాలా అంటే చాలా టెన్షన్ పడిపోయినా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మచ్చ ఇంకా ఉంటుంది నాకు. ఇక్కడ సర్జరీ చేసింది ఇదిగో. ఇక్కడ ఏంటి అనేసి అంటే ఇక్కడ ఏం సర్జరీ చేశారు, డయాలసిస్ ఎలా జరిగింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ నాకు ఒక్కసారి డయాలసిస్ కాగానే నాకు యూరిన్ టోటల్లీ స్టాప్ అయిపోయింది. లెగ్స్ స్వెల్లింగ్ రావడం, ఫుల్ స్వెల్లింగ్ వచ్చినాయి. మీరు చూసే ఉంటారు బిఫోర్ ట్రాన్స్ప్లాంట్, ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ షార్ట్ వీడియోలో నేను ఆ పిక్చర్ పెట్టాను చూడండి. నా లెగ్స్ ఎలా స్వెల్లింగ్ వచ్చాయో. చాలా అంటే చాలా స్వెల్లింగ్ వచ్చాయి. 5 days నేను హాస్పిటల్లో ఉన్నాను.
ఐసీయూ నుండి నాకు అన్ని టెస్టులు చేసేది, అలానే బయటికి తీసుకెళ్ళి ఎక్స్రే తీసేది అన్నీ ఇంకా ఐసీయూ నుండే చేసేది. నేను ఐసీయూలో ఉండను, రూమ్కి షిఫ్ట్ చేయమనేసి చెప్పు అనేసి నేను అరవడం. వాళ్ళని అడిగితే ఏమో లేదు ఐసీయూలోనే ఉండాలి, ఇన్ఫెక్షన్ వస్తుంది, అలా ఉండొద్దు అనేసి డాక్టర్స్ చెప్పడం. ఈ 3 days ఏమో నేను ఐసీయూలోనే ఉన్నాను. తర్వాతకి ఇంకా నా ఫోర్స్కి నేను డాక్టర్ని అరవడం వల్ల డాక్టర్తో వచ్చినప్పుడల్లా అరిసేది, నేను ఇలా ఉండను, నేను ఇక్కడ ఉండను అనేసి. ఇంకా ఆయన భరించలేకడో ఏమో మరి ఇంకా నన్ను రూమ్కి షిఫ్ట్ చేసిళ్ళు. రూమ్కి వెళ్ళిన తర్వాతకి మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ నన్ను డయాలసిస్ యూనిట్కి తీసుకొచ్చి డయాలసిస్ చేసిన తర్వాతకి 4 hours అలానే బెడ్ పైన కదలకుండా ఉండాలి. 4 hours ఇంకా నేను డయాలసిస్ చేసుకొని మళ్ళీ అదే రూమ్కి వచ్చేది. రెస్ట్ తీసుకుంటా ఉంటే అంటే పడుకొని ఉంటే మా అత్తమ్మ వచ్చేసి మా అమ్మ మాట్లాడుకుంటున్నారు, కిడ్నీస్ ఫెయిల్ అయినాయి కదా, అలా ఎందుకు అయినాయి, ఇంత ముందు నుండే ఉందా ఇప్పుడు ఉందా అనేసి వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే నాకు సడన్గా వినిపించేసి ఏంటి నిద్రలోంచి లేసి ఏంటి కిడ్నీస్ ఫెయిల్ అయినాయా అనేసి ఇంకా ఫుల్ షాకింగ్గా కిడ్నీస్ ఫెయిల్ అయినాయా అనేసి నేను అరవడం స్టార్ట్ చేసిన. అంటే అలా ఏం లేదు, కిడ్నీస్ ఏం ఫెయిల్ కాలేదు, ఏదేం కాలేదు, నువ్వు పడుకో అనేసి మా అత్తమ్మంది. మా వారు వచ్చిన తర్వాతకి ఇలా అయిందా అనేసి అంటే అలా ఏం కాలేదు అనేసి తను కవర్ చేస్తూ ఉన్నాడు. ఇంకా లాస్ట్కి అడగంగా అప్పుడు నాకు చెప్పిన, నీ కిడ్నీస్ ఇలా ఫెయిల్ అయినాయి, క్రియాటిన్ 8 వచ్చింది అనేసి. మా పక్కన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు క్రియాటిన్ 8 వచ్చింది అనేసి చెప్పాను కదా. ఈవినింగ్ ఆ టైంకి రిపోర్ట్స్ వచ్చాయి, అప్పుడు నాకు 18 ఉంది. నేను కిమ్స్ హాస్పిటల్ వెళ్ళిన తర్వాత 9:30 అలా టెస్టులు చేశారు, నాకు అప్పుడు క్రియాటిన్ 12 వచ్చింది. అసలు ఆ టైంలోనే అంత డిఫరెంట్ వచ్చింది నాకు క్రియాటిన్. లాస్ట్ నేను డిశ్చార్జ్ అయ్యే రోజు మార్నింగ్ డాక్టర్ వచ్చి నా ముందు కూర్చొనేసి, నీకు ఇలా కిడ్నీస్ ఫెయిల్ అయినాయి, నువ్వు వెంటనే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి, ఇలానే డయాలసిస్ చేసుకుంటే బాగుండదు, కిడ్నీ ఫెయిల్యూర్ స్టేజ్ అప్పుడే 5th స్టేజ్కి వెళ్ళిపోయింది, 5th స్టేజ్కి వెళ్ళిపోయినాకనే నీకు సిమ్టమ్స్ ఇలా కనపడ్డాయి అనేసి చెప్పిండు. చావు కబురు చల్లగా చెప్పినట్టు కూల్గా చెప్పేసిండు. అప్పుడు ఇంకా నా మైండ్ మొత్తం ఇలా అయిపోయింది. తను ఏం చెప్తుండో కూడా నాకు అర్థం కాలేదు, అనుకుంటే తలుపుకుంటూ ఉన్నాను నేను. నా మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. అసలు ఏం చెప్తుండు, అసలు నాకు కిడ్నీ ఫెయిల్యూర్ అవుద్ది అనేసి తెలియదు, డయాలసిస్ అంటే ఏంటి తెలియదు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటో తెలియదు, అసలు ఏం తెలియదు, మొత్తం 0 knowledge. తను ఏం చెప్తుండో కూడా నాకు అర్థం కాలేదు, అనుకుంటే తలుపుకుంటూ ఉన్నాను నేను. వెంటనే మీరు డోనర్ని చూసుకోండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసేద్దాము అనేసి ఇంకా చెప్పేసి సార్ వెళ్ళిపోయారు. మేము కూడా అదే రోజు డిశ్చార్జ్ అయిపోయినాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఎందుకు చెప్పలేదు అనేసి అంటే, నువ్వు టెన్షన్ పడతావు అనేసి చెప్పలేదు అనేసి మా వారు అన్నారు. సో నాకు ఇలా కిడ్నీ ఫెయిల్యూర్ అయింది అనేసి నాకు ఇలా తెలిసింది. అండ్ హాస్పిటల్లో అలా జరిగిపోయింది. అది నాకు ఈ సర్జరీ చేసిన ఆ ట్విన్స్ని మాత్రం నేను అస్సలు మర్చిపోను, ట్విన్స్ డాక్టర్స్ని. ఎందుకంటే నాకు అంత పెయిన్ నా లైఫ్లో, నేను నా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినప్పుడు కూడా నేను అసలు 1 drop కూడా నా కళ్ళలో నుండి రాలేదు. కానీ ఆ సర్జరీకి మాత్రం నేను చాలా అంటే చాలా ఏడ్చిన. అందుకే నేను వాళ్ళిద్దరిని అసలు మర్చిపోను. నేను గుడ్గా కాదు, బ్యాడ్గా నాకు అంత పెయిన్ వచ్చింది. అలా జరిగింది. హాస్పిటల్లో నా జర్నీ అలా అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నేను డయాలసిస్ ఎలా చేసుకున్నాను, ఎక్కడ చేసుకున్నాను, అదే హాస్పిటల్లో చేసుకున్నానా, వేరే హాస్పిటల్లో చేశానా, వీక్లీ ఎన్ని టైమ్స్ చేసుకున్నాను, అసలు డయాలసిస్ అంటే ఏంటి, హైదరాబాద్లో చాలా హాస్పిటల్స్ పెద్ద పెద్ద డాక్టర్స్ ఒపీనియన్ కూడా తీసుకున్నాము. అది కూడా మీకు ముందు వీడియోలో చెప్తాను. ఏ హాస్పిటల్కి వెళ్ళాము, ఎవరెవరిని కలిసాము, వాళ్ళు ఏం చెప్పారు, నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ వీడియో ఫుల్గా చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. అండ్ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి, నా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా కిడ్నీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.